పొగాకు రైతుల గోసను ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. అష్టకష్టాల కోర్చి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక రైతులు అల్లాడిపోతుంటే సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్లైనా లేదు. పొదిలి పొగాకు వేలం కేంద్రంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దాదాపు 60% మేర నోబిడ్ బేళ్లను రైతులు తిరిగి ఇంటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి దాపరించిందంటేనే ఇక్కడి మార్కెట్ ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రమత్తు వదిలి తక్షణమే మార్క్ఫెడ్కు 500 కోట్ల రూపాయలు కేటాయించి మార్కెట్లో పోటీ పెంచి పొగాకు రైతులను ఆదుకోవాలి. వ్యాపారులకు ఎలాగూ రైతుల బాగోగులతో సంబంధం లేదు. మరి ప్రభుత్వ బాధ్యత ఏమైంది? ధరలు లేక రైతులు తమ పొగాకు బేళ్లు తగలబెడుతున్నా, వేలం నిలిపేసి రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం కనీసం కన్నెత్తి చూడకపోవడం దారుణం. గత ఏడాది మన వైఎస్సార్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు ఇదే పొదిలివేలం కేంద్రాన్ని సందర్శించి రైతులకు అండగా నిలబడ్డారు. అప్పుడు జగన్గారికి రైతుల్నుంచి వచ్చిన ఆదరణను తట్టుకోలేక ఈ చంద్రబాబు ప్రభుత్వం రైతులపై, మన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడంపై ఉన్న శ్రద్ధ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంపై ఎందుకు లేదు? ఇప్పటికైనా ఈ మొండి వైఖరి వీడి రైతులకు న్యాయం చేయాల్సిందే. ఎంపీలు కూడా నోబిడ్ చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు పొదిలి టొబాకో బోర్డు సందర్శన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రైతాంగం చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా చూసినట్లయితే ఈ రేటు అనేది మరీ దారుణంగా ఆ రైతుకు గిట్టు ధర పలుకుతా ఉన్నింది. అసలే ఈ పశ్చిమ ప్రకాశము అలాగే ప్రకాశం జిల్లాలోనే రైతాంగము వర్షాధారంతో వర్షాలు లేక ఇబ్బందులు పడుతూ నీళ్లు తోలుకొని కూడా దాన్ని పంటను బతికించుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఖర్చు అయితే పెరిగింది, రేట్ అయితే లేదు. దాని ద్వారా రైతు ఈరోజు కుదేలైతా ఉన్నాడు. కాబట్టి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రీతిగా అయితే రైతుకు అండగా నిలబడుతూ మార్కెట్ ద్వారా ఈ పొగాకు కొనుగోలు చేసి మిగిలినటువంటి కంపెనీల వాళ్ళు సిండికేట్ అయ్యి రేట్ లేకుండా చేయకుండా ఉండేదానికోసం వారు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు అండగా నిలబడుతూ మేము డిమాండ్ చేస్తాం.